గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 4 పాఠాలు మీకోసం వీడియోలు పెట్టడం జరిగింది. ఈరోజు లోకగీత్ 10th క్లాసులో వెరీ టఫెస్ట్ లెసన్ లోకగీత్, కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కొక్క పారాగ్రాఫ్ని మీకోసం నేను ప్రతి పదాన్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. చూడండి అన్న ఒకసారి. పాఠ కా నామ్ హై లోకగీత్. లోకగీత్ అంటే ఏంటి? ఫోక్ సాంగ్స్, జానపద గీతాలు. ఈ జానపద గీతాలు అనే ఈ పాఠాన్ని ఈ రోజుల్లో మన సొసైటీలో ఈ జానపద గీతాలు అనేటివి అంతరించిపోతూ ఉన్నాయి. ఈ జానపద గీతాలని మళ్ళీ పూర్వ వైభవం తెప్పించాలి అనే ఉద్దేశంతో మనకి ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పాఠాన్ని రాసింది लेखक परिचय भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं. ఈ పాఠాన్ని రాసింది ఎవరంటే భగవత శరణ ఉపాధ్యాయ్. ఈయన అందరికీ తెలిసిన రైటర్. इनका जन्म सन 1910 में हुआ. ఈయన గారు 1910 సంవత్సరంలో జన్మించడం జరిగింది. इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. ఇతను కథలు రాసేవాడు, కవితలు రాసేవారు, రిపోర్ట్లు రాసేవారు, వ్యాసాలు రాసేవారు, పిల్లలకి కావాల్సిన బాల సాహిత్యాన్ని కూడా రాసేవారు. विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప రచనలు కూడా ఈయన గారు రాయడం జరిగింది. ఇక నేరుగా పాఠంలోకి వెళ్తేనన్నా, పాఠంలోకి వెళితే సరే ఫస్ట్ పారాగ్రాఫ్లోకి రండి. लोकगीत अपने लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत सीधे जनता के संगीत है. घर, गांव और नगर की जनता के गीत हैं ये. इनके लिए साधना की जरूरत नहीं होती. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. सदा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఈ లోకగీత్ జానపద గీతాలు తమ కోమలత్వానికి, లోచ్ అంటే కోమలత్వం, తమ కోమలత్వానికి, తమ తాజగి అంటే ఫ్రెష్నెస్, కొత్తదనానికి, అందులో లోకప్రియత అంటే జనాలు వీటిని కోరుకోవడంలో ఈ శాస్త్రీయ సంగీతం కన్నా కూడా భిన్నమైనవి. ఈ జానపద గీతాలు నేరుగా జనాల సంగీతము అని చెప్పడం జరిగింది. ఇవి మన ఇంటికి, మన ఊరికి, మన నగరానికి సంబంధించిన, జనాలకు సంబంధించిన పాటలు. వీటి కోసం మనం సపరేట్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సాధనాకి జరూరత్ నహీ హోతి. ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వీటిల్ని పండుగల సందర్భంలోనూ మిగతా ఇతరత్ర శుభ సందర్భాల్లోనూ ఈ పాటల్ని పాడుకోవచ్చు. ఇవి ఇంతకుముందు కూడా ఇలాగే పాడుతూ ఉన్నారు. వీటిని రాసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఎవరయ్యా అంటే గ్రామాలలో ఉండేవాళ్ళే. గాంకే లోగ్ హీ ఇన్హే లిఖతే, వాళ్ళు రాస్తారు. వీటిల్ని రాయడంలో స్త్రీయాంబి, ఆడవాళ్ళు కూడా ఎక్కువగా ఈ జానపద గీతాలు రాయడంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏ గీత్ బాజోంకి మదత్కే బినాహి అంటే బాజే అంటే ఏంది? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే సాధారణ ఢోలక్, సాధారణమైన డమ్ములతోనూ, ఝాంజ్, ఝాంజ్ అంటే ఏంటి? చిడతలు, కర్తాల్ చప్పట్లు, బాంసురి ఫ్లూట్, మురళి, ఇలాంటి వాటితో సహాయంతో ఈ పాటల్ని చక్కగా మనం పాడుకోవచ్చు. सेकंड पैराग्राफ. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है
तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है। अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं। అంటే एक समय था, ఒక టైము ఉండింది ఏంటంటే ఈ శాస్త్రీయ సంగీతం ముందర ఈ జానపద గీతాలని చాలా తక్కువగా, చాలా హీనమైనవిగా చూస్తూ ఉండేవారు। ఇప్పటికి కూడా అభి హాల్ తక్ ఉనికి ఉపేక్ష కీ జాతి హై। ఉపేక్ష అంటే ఇంకా ఇప్పటికి కూడా వాటిని చిన్న చూపుగానే చూస్తున్నారు। అయితే అబ్ సాధారణ జనత, ఇప్పుడు సాధారణమైన జనాలందరూ ఒక్కసారిగా వాటి గొప్పతనం ఏంటనేది తెలుసుకున్నారు। వాళ్ళల్లో ఒక పరివర్తన వచ్చింది, కళారంగంలో ఒక చేంజ్ అనేది వచ్చింది। అంతే చాలామంది తమ ఊరి భాషలలో, తమ యాసలలో ఈ జానపద గీతాల్ని కలెక్ట్ చేయాలని చెప్పి కమర్ బాందీ హై, నడుం బిగించారు। ఇస్ ప్రకార్ ఈ విధంగా ఎన్నో జానపద గీతాలు प्रकाशित हो रहे हैं, వెలుగులోకి వచ్చాయి। थर्ड पैराग्राफ, लोक गीतों के कई प्रकार हैं, इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है। జానపద గీతాలు చాలా రకాలట, వాటిల్లో ఒక రకం గురించి చెప్తున్నారు, అది చాలా ఓజస్వి ఔర్ సజీవ్। అంటే ఓజస్వి అంటే చాలా ఎనర్జెటిక్, సజీవ్ అంటే చాలా సజీవమైనది అంటున్నారు। यह इस देश के आदिवासियों का संगीत है। मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंडखंड, बील संदाल आदि फैले हुए हैं। मध्य प्रदेश लोनो, दक्कन लोनो, छोटा नागपुर लोनो ఈ కొండ జాతి వాళ్ళు, అడవి జాతి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, గోండఖండ్, బీల్ సందాల్ ఇలాంటి జాతుల వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు। వాళ్ళు ఈ పాటల్ని పాడుతూ ఉంటారు। इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं। 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं, दिशाएं गूंज उठती हैं। అయితే వీళ్ళు అందరూ కూడా పాటలు పాడుతారు, పాటలతో పాటు డ్యాన్సులు కూడా వేస్తారు। వీళ్ళ జానపద గీతాలు ఎలా ఉంటాయరా అంటే వీళ్ళందరూ కూడా 20 మంది లేదా 30 మంది బ్యాచ్లుగా ఏర్పడి అటొక బ్యాచ్ ఇటొక బ్యాచ్ క్వశ్చన్ టు ఆన్సర్, ప్రశ్నకి జవాబు రూపంలో డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ ఉంటారు। అమితమైన సౌండ్స్తో వీళ్ళు పాటలు పాడుతారు। చుట్టుపక్కల దిశలు దద్దరిల్లే విధంగా వాళ్ళ సౌండ్స్ అనేటివి అలా ఉంటాయి। फोर्थ पैराग्राफ को वस्ते, पहाड़ियों के अपने अपने गीत हैं, उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है। పహాడి ఇందాక మనం చెప్పుకుంది ఎవరి గురించి, అడవి జాతి వాళ్ళ గురించి, కోయ జాతి, అడవి జాతి అంటాం కదా, వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం। ఇప్పుడు చెప్పుకునేది ఎవరురా అంటే పహాడి, కొండల్లో ఉండేవాళ్ళు, కొండ జాతి వాళ్ళు। వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కూడా కొన్ని సపరేట్ పాటలు ఉన్నాయి। వీళ్ళు అందరూ కూడా డివైడ్గా వేరు జాతులుగా ఉంటారు। కానీ ఏదైనా ప్రమాదం, ఏదైనా సంకటం ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటైపోతారు। ఐకమత్యానికి మరో పేరే ఈ కొండల్లో ఉండేవాళ్ళు, కొండ జాతి వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు। गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं, उनका अलग नाम ही पहाड़ी पड़ गया है। ఈ కొండల్లో ఉండేవాళ్ళు గడ్వాల్, కిన్నౌర్, కాంగడ అంటే కొండ పై భాగంలో ఉండేవాళ్ళని గడ్వాల్ అని, కొండ దిగువ భాగంలో ఉండేవాళ్ళని కిన్నౌర్ అని, అడవి ప్రాంతంలో కొండ దిగువన అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళని కాంగడ అని, ఇలాగా వీళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఉండేవాళ్ళని ఒక్కొక్క జాతిగా వీళ్ళు కేటాయించుకుంటారు। వీళ్ళు పాటలు పాడే వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పాటలు వేరు, అందువల్ల వీళ్ళని పహాడి, కొండ జాతి వాళ్ళు అని అనడం జరుగుతుంది। నెక్స్ట్ पैराग्राफలోకి వెళ్తే, वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है, इनका संबंध देहात के जनता से है, बड़ी जान होती है इनमें। వాస్తవిక లోకగీత్, ఈ వాస్తవిక లోకగీత్ అనేది
మన దేశంలో గ్రామాలలో ఎక్కువగా పాడబడుతుంది. ఎందుకంటే విలేజ్ పీపుల్స్తోనే ఈ జానపద గీతాలు అనేటివి లింక్ అయి ఉంటాయి. వీటిల్ని పాడుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే चैता, कजरी, बारामासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं. ఈ పాటల్ని చైత, కజరి, బారహమాస, సావన్. చైత అంటే చైత్రమాసానికి సంబంధించి అంటే హ్యాపీ న్యూ ఇయర్ లాగా చేసుకునేది. కజరి వానపాట, బారహమాస 12 మాసాలకు సంబంధించింది, సావన్ శ్రావణ మాసపు పాట. వీటిల్ని మిర్జాపూర్లోను, బనారస్లోను, ఉత్తరప్రదేశ్లోని తూర్పు వైపు, బీహార్లోని పడమటి జిల్లాల్లో వీటిల్ని పాడడం జరుగుతుంది. బావుల్ ఔర్ బతియాలి బంగాల్ కే లోకగీత్ హై. బావుల్ ఔర్ బతియాలి ఇది ఒక ప్రేమికుల పాట. ఇది బంగాల్లో బాగా పాడతారు. పంజాబ్ మే మాహియా ఇసీ ప్రకార్ కే హై. పంజాబ్లో కూడా ఒక ప్రేమ పాట ఉంది, దాని పేరు మాహియా. हीर रांझा, सोहिनी, महिवाल संबंधी गीत पंजाबी और डोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. పంజాబ్లో ఇంకా హీర్ రాంజా, సోహిని, మహివాల్ ఈ పాటలని పంజాబ్లో బాగా పాడతారు. డోలామారు అంటే వీరత్వానికి తిలకం దిద్దుతూ ఒక వీరుడులో ధైర్యాన్ని నింపే పాట ఇది. ఇది రాజస్థాన్లో బాగా పాడతారు. నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్తే इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के रोजमर्रा के बहते जीवन से लेते हैं, जिससे वे सीधे मर्म को छू लेते हैं. उनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरेट आदि है. कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. देहाती गीतों के रचयिता అంటే ఈ గ్రామాల్లో పాటలు రాసే ఈ రైటర్స్ ఉన్నారే, వీళ్ళందరూ కూడా వాళ్ళ పాటలకి కావాల్సిన సబ్జెక్ట్ని ఏ ఊహల్ని ఊహించుకొని తీసుకోకుండా వాళ్ళు రోజుమర్రా అంటే డైలీ లైఫ్లో రొటీన్గా జరిగే విషయాల నుంచి టాపిక్ని తీసుకొని పాటల్ని రాయడం అనేది జరుగుతుంది. అందువల్లే ఇవి సీదే మర్ముకో చూలైతే అంటే మనసుని హత్తుకుంటాయి. అవన్నీ కూడా వాళ్ళ పాటలకి రాగాలు కూడా పీలు అని, సారంగ్, దుర్గా అంటే వాళ్ళు రకరకాల హావభావాలతో వాళ్ళు చేసే సౌండ్స్కి వాళ్ళు పెట్టుకున్న పేర్లు అవన్నీ కూడా. కహరవా, బిరహా, ధోబియా ఇవి ఏంటంటే వాళ్ళకి నచ్చిన ముఖ్యమైన పాటలు అవి. ఇవి ఊర్లలో చాలా ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఆ పాటలు పాడేటప్పుడు జనాలు కూడా చాలామంది అక్కడ చేరుతూ ఉంటారు. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. इसी कारण ये बड़े आह्लादकार और आनंददायक होते हैं. राग तो इन गीतों के आकर्षक होते ही है. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. ఇక్కడ ఏంటంటే వీళ్ళ భాషకి సంబంధించి విషయంలో చెప్పుకుంటే వీళ్ళు పాడే పాటలన్నీ కూడా వాళ్ళ ఊరిలో వాళ్ళు ఏ టైప్లో ఏ యాసలో మాట్లాడుకుంటారో ఆ యాసలోనే ఆ పాటల్ని రాయడం జరుగుతుంది, పాడడం జరుగుతుంది. అందువల్ల అందరికీ అర్థం అవుతాయి. కాబట్టి అసలు జానపద గీతాలు సక్సెస్ అవ్వడానికి కారణం అదే అని మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే అవి వాళ్ళకి అర్థం అవుతున్నాయి కాబట్టి ఎంతో ఆనందాన్ని వాళ్ళకి కలిగిస్తున్నాయి, ఎంతో ఆహ్లాదకరాన్ని వాళ్ళకి కలిగిస్తూ ఉన్నాయి. అదే వాళ్ళ సక్సెస్కి, జానపద గీతాల సక్సెస్కి ఒక కారణం. नेक्स्ट पैराग्राफ. भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. इन गीतों में अधिकतर रसिक प्रियों और प्रियाओं की बात रहती है. परदेशी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है. भोजपुरी भाषा బీహార్లో భోజపురి భాషలో అక్కడ ఒక ఫేమస్ ఫోక్ సాంగ్ జానపద గీతం ఏందయ్యా అంటే విదేశియా. ఈ విదేశియా పాట గత 30-40 సంవత్సరాల నుంచి ఈ విదేశియా పాటని కొట్టే పాట ఇంకోటి రాలేదు. అదే ఫేమస్ సాంగ్ అయిపోయింది అక్కడ. ఇక్కడ దీంట్లో ఇంత ఫేమస్ ఏంటి అంటే దీన్ని సందులు గొంతులు అన్నింటిలో తిరుగుతూ ఈ పాటను పాడడం జరుగుతుంది.
మెయిన్ దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏముంటుందిరా అంటే అధికతర రసిక ప్రియం ఔర్ ప్రియాओंकी బాత్ రహతి హై. దీంట్లో ఒక ప్రేమికుడు మరియు ప్రియురాలికి సంబంధించిన విషయం దాంట్లో ఉంటుందన్నమాట. ప్రేమికుడు ప్రియురాలు వాళ్ళ విరహ వేదనకి సంబంధించిన పాట కాబట్టి ఇది విదేశియా అని పేరు పడింది. नेक्स्ट, जंगल की जातियों में आदि के भी दल गीत होते हैं जो आदि की तरफ बिरह आदि में गाए जाते हैं. पुरुष एक ओर और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं और दिशाएं गूंज देते हैं. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है. జంగల్ కి జాతీయం ఇందాక మనం చెప్పుకున్నాం కదా నాన్న, ఆదివాసీయోంకే లోకగీత్ అని. ఆదివాసీ అన్నా కానీ జంగల్కి జాతి అన్నా కానీ రెండూ ఒకటే. అక్కడ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. వీళ్ళు అందరూ కూడా ఏందిరా అంటే 20 మంది 30 మంది బ్యాచ్లుగా ఉండి ప్రశ్నకి జవాబు రూపంలో, బిరహ అంటేనే డిబేట్ అని అర్థం, ప్రశ్నకి జవాబు రూపంలో వీళ్ళు పాటలు పాడుకుంటారు. ఎదుటి వ్యక్తి క్వశ్చన్ అడుగుతుంటాడు, వీళ్ళు ఆన్సర్ చెప్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ గట్టిగా అరుస్తూ. అదే జంగల్కి జాతి. హ్యాస్ హువా అంటే ఈ కాలంలో దాన్ని చాలా తక్కువగా చూడడం జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ पैराग्राफ, एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं. अधिकतर ये बुंदेलखंडी में गाए जाते हैं. आरंभ तो इसका चंदेल राजाओं के राजकवि जगनिक से माना जाता है, जिसने आल्हा ओदल की वीरता का अपना महाकाव्य में बखान किया. पर निश्चय ही उसके चंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गांवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. इन्हें गाने वाले गांव गांव ढोलक लिए गाते फिरते हैं. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नटरसियों पर खेल करते हुए गाते हैं. अधिकतर ये गद्य पद्यात्मक हैं और इनके अपने बोल हैं. एक दूसरे प्रकार के लोकप्रिय गाने आल्हा. పాట పేరు, జానపద గీతాల పేరు ఆల్హా. ఇదొక సపరేట్ సాంగ్. దీంట్లో ఏంటంటే ఇవి బుందేల్ఖండ్లో ఎక్కువగా పాటలు పాడపడతాయి. మొదట్లో ఏంటంటే చందేల్ రాజా ఓంకే అంటే చోళరాజులు. చోళరాజులు సంబంధించి అక్కడ ఒక రాజకవి ఉండేవాడు, ఆయన పేరు జగనిక్. ఈయన ఏంటంటే ఆల్హా ఓదల్ అని ఇద్దరు అన్నదమ్ములు, మంచి వీరత్వం కలిగిన వాడు, జనాలకి దేవుళ్ళు లాంటి వాడు. వాళ్ళ సమస్యల్ని అనుక్షణం తెలుసుకొని తీర్చేవాడు. శత్రువుల్ని వాళ్ళ రాజ్యంలోకి రానివ్వకుండా శత్రు భయం నుంచి ప్రజల్ని కాపాడుతూ వాళ్ళ వీరత్వంతో వాళ్ళ అండగా ఉండేవాడు. ఆ వీరత్వాన్ని ఈ రాజకవి వర్ణిస్తూ ఒక పాట రాశాడు. అది పూర్తిగా ఛందస్సుతో నిండి ఉంది. అది సాధారణ ప్రజలకి అర్థం కాదు. అందువల్ల ఏం చేశారంటే గ్రామాలలో ఉండే కవులు ఆ ఛందస్సుతో నిండిన ఆ పాటని తమ గ్రామాల యాస భాషలోకి మార్చి ఛందస్సు లేకుండా రాయడం జరిగింది. దాని ద్వారా ప్రజలందరికీ అది అర్థం అవ్వడం జరిగింది. ఆ వీరత్వపు ఆ పాటను విని వీళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని పొంది ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోవడం చేస్తూ వచ్చారు. ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఈ పాటను పాడుకుంటూ సందుల్లో గొంతుల్లో ఒక డమ్ము తీసుకొని వాయించుకుంటూ తిరగడం జరుగుతూ ఉంటుంది అక్కడ. వీటిల్ని మామూలుగా నటరస్యం పర్, మామూలుగా తాడు కట్టి ఆ తాడు పైన ఒకరు కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటే కింద డమ్ము వాయిస్తూ ఉంటారే, నటరస్యం పర్ ఖేల్ అంటారు దీన్ని. ఆ అమ్మాయి ఎంతో ప్రమాదంలో ఉంది పైన, అయినా కానీ ఆ అమ్మాయిలో ఒక ధైర్యాన్ని, వీరత్వాన్ని నింపుతూ ఈయన అలా పాట పాడుతూ ఉంటారు. అంటే కష్టాలను చూసి ఎప్పుడు భయపడకూడదు, వాటిని ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే పాట ఇది ఆల్హా పాట. नेक्स्ट, अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है. ये गीत भी लोक गीत ही पर अधिकतर इन्हें औरतें ही गाती हैं. इन्हें सिरजती भी अधिकतर वही है. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं हैं, मिले जुले ही हैं. अनंत संख्या देशों में చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే
మన దేశంలో ఆడవాళ్ళ పాటలు చాలా ఎక్కువ. ఇవి కూడా ఆడవాళ్ళ పాటలే కాదు, ఆడవాళ్ళే పాడుతారు కూడా. ఆడవాళ్ళే సిరజన అంటే రాస్తారు కూడా. అయితే మగవాళ్ళు కూడా రాస్తారు, మగవాళ్ళు కూడా పాడుతారు. వేరే దేశాలతో పోలిస్తే వేరే దేశాల్లో ఆడవాళ్ళు సపరేట్గా పాడే పాటలు ఏమీ లేవు, సపరేట్గా వేసే డ్యాన్సులు ఏమీ లేవు. జానపద గీతాల్లో ఆడవాళ్ళు పాడాలనుకున్న పాటల్ని కూడా మగవాళ్ళే రాస్తారు. ఆడవాళ్ళు పాటలు పాడినా అది మగవాళ్ళతోనే కలిసి పాడాలి. కానీ ఒక భారతదేశంలో మాత్రమే ఆడవాళ్ళకి అంత స్వతంత్రం ఉంది, అంత స్వతంత్రమైన పాటలు ఉన్నాయి, అంత స్వతంత్రంగా వాళ్ళు రాసుకోగలరు. ఇలాంటిది ఆ విషయంలో చూస్తే మన భారతదేశం ప్రత్యేకమని చెప్పొచ్చు ఆడవాళ్ళ పాటల గురించి. నెక్స్ట్ पैराग्राफ। त्योहारों पर नदियों में नहाते समय नहाने जाते हुए राह के, विवाह के, मटकोड़, जौनार के, संबंधियों के लिए प्रेमायुक्त गाली के, जन्म आदि सभी अवसरों के अलग अलग गीत हैं। ఏమేం పాటలు ఉన్నాయో చూడండి. त्योहारों पर नदियों में नहाते समय के, పండుగలప్పుడు నదులలో స్నానానికి వెళుతున్నప్పుడు దారిలో, పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లలో, విందు భోజనాలలో, తెలిసిన వారిని ప్రేమగా తిట్టడానికి, పుట్టినరోజు పండుగలకి మొదలైన అన్ని అవసరాలలో ఈ పాటలు పాడడం జరుగుతుంది. జో స్త్రీయా గాతి హై, ఆడవాళ్ళు పాడతారు. इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन हैं। महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में अनेक उनके गीतों का हवाला दिया है। हवाला देना అంటే प्रेफरेंस ఇవ్వడం. सोहर, बानी, सेहरा आदि उनके अनंत गानों में से कुछ है। वैसे तो 12 मासे पुरुषों के साथ नारियां भी गाती हैं। మహాకవి కాళిదాసు గారు కూడా ఈ ఆడవాళ్ల జానపద గీతాలకు సంబంధించి ఆయన కూడా సపోర్ట్ చేశారు. సోహర్, బానీ, సెహరా ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన చాలా ముఖ్యమైన, చాలా ఇష్టమైన పాటలు. దాని తర్వాత 4వ పాటగా బారాహమాస పాట అని కూడా చెప్పచ్చు. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते, दल बांध कर गाए जाते हैं। अनेक कंठ एक साथ फूटते हैं। यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाने लगते हैं। అయితే ఆడవాళ్ళు పాటలు సింగిల్గా ఒకరు పాడరు. ఆడవాళ్ళు పాటలు పాడేటప్పుడు ఒక గ్రూపుగా అందరూ కలిసి పాడడం జరుగుతుంది. అందరూ కలిసి పాడినప్పుడు వాళ్ళ పెదాల నుంచి వచ్చే ఆ సౌండ్ కరెక్ట్గా కలవకపోవచ్చు. కానీ ఏదైనా మెయిన్ ఫంక్షన్స్, పండుగలు, పబ్బాలు అన్నప్పుడు పాడితే మాత్రం చాలా బాగా పాడతారట, కలిసిపోతుందంట. गांवों और नगरों में गायिकाएं भी होती हैं जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं। सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांध कर गाती हैं, पर होली, बरसात की कजरी आदि तो अब उनकी अपनी चीज है जो सुनते ही बनते हैं। అయితే ఇప్పుడు సిటీస్లో జానపద గీతాలు పాడడానికి కూడా కొంతమంది, ఇప్పుడు పాట కచేరీలాగా కొంతమంది కొన్ని బ్యాచెస్ రెడీగా ఉన్నాయి. జానపద గీతాలు పాడించుకోవాలి, ఆ పాత రోజుల పాటలు మళ్ళీ వినాలి అని అనుకునే వాళ్ళు వీళ్ళని పిలిపించుకొని ఏదైనా ఫంక్షన్స్ వగేరాకి మళ్ళీ పాడించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఋతువులోనూ ఆడవాళ్ళు ఉల్లాసిత హోకర్, ఎంతో ఆనందంతో ఈ పాటల్ని పాడడం జరుగుతుంది. ఇలాగ మనం 4 పాటల గురించి చెప్పుకున్నాం. సోహర్, బానీ, సెహరా, బారహ మాసా అని. అలాగే హోలీ, బర్సాత్ కి కజరి ఇవి కూడా ఆడవాళ్ళకి నచ్చిన చాలా ముఖ్యమైన పాటలు. అయితే पूर्व की बोलियों में अधिकतर मैथिल, कोकिल, विद्यापति के गीत अधिक गाए जाते हैं, पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने विद्यापति हैं। ఒక్కొక్క గ్రామంలో దేశం మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఒడిస్సా, గుజరాత్, రాజస్థాన్ మొత్తం దేశం మొత్తం మీద గ్రామాలలో జనాలకి అర్థమయ్యే విధంగా పాటలు రాయడానికి వాళ్ళ భాషలో విద్యాపతి, అక్కడ పెద్ద పెద్ద కవులు, రైటర్స్ అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు రాస్తూ ఉన్నారు. మైథిల్, కోకిల్ ఇలాంటి వాటిల్లో చాలా ఫేమస్.
स्त्रियां ढोलक की मदद से गाती हैं, अधिकतर उनके गाने के साथ साथ नाच का भी पुट होता है। गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है, जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती हैं। साथ ही लड़कियां भी बजाती जाती हैं, जो बाजे का काम करती हैं। इसमें नाच गान साथ साथ चलते हैं। वस्तुतः यह नाच ही है, सभी प्रांतों में यह लोकप्रिय हो चला है। इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है, जिसे दल के लोग गाते हैं। स्त्रियां विशेष तौर पर స్త్రీయా డోలక్ కి మదద్ సే గాతి హై. ఆడవాళ్ళు డమ్ము తీసుకొని వాయిస్తూ పాటలు పాడడం జరుగుతుంది. ఎక్కువగా వీళ్ళు పాడడమే కాదు, పాడుతూ పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తారు. అయితే గుజరాత్లో ఒక గ్రూప్ సాంగ్ ఉంది, దీన్నే గర్బా అంటారు. దీంట్లో ఏంటంటే ఒక రౌండ్గా వీళ్ళంతా చేరిపోయి ఆ రౌండ్లో వీళ్ళు తిరుగుతూ పాటలు పాడుతూ స్టిక్స్ కట్టెలు తీసుకొని కట్టెలతో కోలాటం ఆడుతూ వీళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తూ డమ్ము వాయిస్తూ చేస్తారు. మరి రెండు ఒకేసారి జరుగుతాయి దీంట్లో. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఒక ఫేమస్ సాంగ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है. హోలీ పండగకి కూడా వీళ్ళు ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు. చాలా సరదాగా సంతోషంగా జానపద గీతాలతో ఈ కార్యక్రమాన్ని గడుపుతారు. నెక్స్ట్, गाँवों के गीतों के वास्तव में अनंत प्रकार है. जीवन जहाँ इठला इठला कर लहराता है, वहाँ बड़ा आनंद के स्रोतों की कमी हो सकती है. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने के प्रतीक हैं. गाँवों के गीतों के वास्तव में అనంత ప్రకార है. గ్రామాల పాటల గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా కానీ ఒక మాట అంటాడు, జీవన్ జహా ఇఠలా ఇఠలా కర్ లహరాతా హై. జీవితం, మనిషి జీవితం ఎక్కడైతే స్వేచ్ఛగా తాను నిర్ణయం తీసుకోగలడు, మనిషి ఎక్కడైతే ఉత్సాహంగా ఉన్నాడు, మనిషి ఎక్కడైతే ఆనందంగా ఉంటాడో, వహా బలా ఆనందకే స్త్రోతోంకి కమీ హోతీ హై. ఎక్కడైతే మనిషికి స్వేచ్ఛ దొరుకుతుందో అక్కడ మనిషికి ఆనందం లభిస్తుంది. ఎక్కడ ఆనందం లభిస్తుందో అప్పుడు నోటి వెంట పాట అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే పాట బయటకు వస్తుందో అదే జనాల నోటి నుండి వచ్చే పదాలే జానపద గీతాలు అంటాడు ఇక్కడ. ఉద్దామ జీవనకే హి వహాంకే అనంత సంఖ్యాక గానేకే ప్రతీక హై. ఉద్దామ జీవనకే ఉద్దామ జీవన్ అంటే స్వేచ్ఛాయుత జీవితం. ఈ స్వేచ్ఛాయుత జీవితం గ్రామాల్లో ఉండే వాళ్ళకి లభిస్తుంది. కాబట్టే ఈరోజు ఇన్ని జానపద గీతాలు మనం చూడగలుగుతున్నాము అని అర్థం. ఇది నా లోకగీత పాఠము. మీకు ఈ లెసన్ అర్థమయ్యిందని అనుకుంటాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ ఇలాగే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పాఠాలని కూడా మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క పాఠం నోట్స్ కూడా ప్రిపేర్ చేసి చిన్న చిన్న జవాబులతో మీకు అర్థమయ్యే విధంగా ఎక్కువ మార్కులు సంపాదించే విధంగా మీకోసం నోట్స్ కూడా నేను పెడతాను. మన PDNS హిందీ మన ఛానల్ పేరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.